ప్రజాస్వామ్యంలో ఓటర్ అనే వ్యక్తిని ఓనర్గా చేసిన వ్యవస్థకి రూపకల్పన చేసిన మహోత్తర భారత రాజ్యాంగాన్ని లిఖించిన బాబాసాహెబ్ గారిని వాళ్ళు మనం స్మరించుకోవడం, అలాగే ఆ స్ఫూర్తితో మనం పనిచేయాల్సిన అవసరం ఉందనేది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యంలా కనపడుతున్న ఇది నయా రాచరికం అనుకోవాలి. ఎందుకంటే గెలిచిన ప్రధానమంత్రి అయినా, గెలిచిన ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా కూడా చోటా రాజులుగా బిహేవ్ చేస్తున్న పరిస్థితి, ముఖ్యంగా సామంత రాజులుగా బిహేవ్ చేస్తున్న పరిస్థితి, ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉంటే చక్రవర్తులుగా బిహేవ్ చేస్తున్న పరిస్థితి ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఉన్న పరిస్థితి మనకు అనిపిస్తున్నాం. వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రజల్ని ప్రజాస్వామ్యం మాటన రాచరికానికి తీసుకెళ్లిన ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉంటే పొలిటికల్ కన్సల్టెన్సీ నడుస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా ఎమ్మెల్యే తాలూకా పర్మిషన్ లేకుండా ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేని పరిస్థితి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఎమ్మెల్యే చుట్టూ తిరగడానికే పోలీస్ వ్యవస్థ సరిపోయే పరిస్థితి. అలాగే అధికారులు కూడా ఒక పార్టీకి సంబంధించిన టీడీపీ వాళ్ళు అయితేనే వాళ్ళకి పథకాలు ఇచ్చే విధానం, ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో వాటిని అప్లై చేయాలన్నా కూడా ముందు అర్హత టీడీపీ వ్యక్తి ఉండాలి. ఆ అర్హత టీడీపీ వ్యక్తి కూడా ఎమ్మెల్యే అనుమతి పొందిన వ్యక్తి ఉండాలి. ఇవన్నీ జరిగే విధానం చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం పోయి రాచరికం వచ్చిన ఈ పరిస్థితుల్లో నేను మీకు చెప్పదలుచుకుంటా ఉంది అందరు కూడా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ ని స్మరించుకోవాలి అని మీరు అందరు కూడా పటాలు పెట్టుకోవాలనుకుంటే రాజ్యాంగ స్ఫూర్తి మీలో ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తిలో ప్రజలే యజమానులు కాబట్టి వాళ్ళకి సేవకులు అన్న భావం మీలో ఉండాలి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లు కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ ఎవరైనా కూడా రాజకీయ పార్టీలు పనిచేయాలనుకున్నప్పుడు మీకు మేము ఇచ్చే సలహా బాబాసాహెబ్ ఫోటో తీసుకోడేసి మీ నాయకుడి ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది. దాంతో మాకు అర్థమవుతా ఉంది ఇక్కడ ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి అందరికి పని అవ్వదన్న విధానం. అలాగే మేము చెప్పదలుచుకుంటా ఉంది ప్రభుత్వాన్ని కూడా మీ పార్టీ వాళ్ళకి పథకాలు మీ పార్టీ వాళ్ళకి వెళ్ళే విధానం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరచడమే లేదా ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమే. కాబట్టి అలాంటి మనస్తత్వం ఉన్న మీరందరూ కూడా మళ్ళీ బాబాసాహెబ్కి పటాలించడం మొత్తం మీరు ప్రచారం చేసుకునే విధానం ఇవన్నీ కూడా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు నిజంగానే బాబాసాహెబ్ మీద అభిమానం లేదు ఇలా ఉందంటే రాజ్యాంగబద్ధంగా పనిచేయండి, వ్యవస్థలు ప్రజలకు సేవకులుగా పనిచేసే విధానం కోసం కృషి చేయండి. అప్పుడే ఆయన పట్టం పట్టుకునే అవకాశం లేదా అర్హత మీ అందరూ కూడా ఉంటుందని చెప్పదలుచుకుంటున్నా. అలాంటి లేని పక్షంలో తీసేయండి. పోలీస్ స్టేషన్లో కానీ అన్ని దగ్గర కూడా ఆయన పట్టం తీసేసి టీడీపీ వస్తే టీడీపీ నాయకులు పట్టం, అలాగే వైసీపీ వస్తే వైసీపీ నాయకులు పట్టం పెట్టుకుంటే మాకు క్లారిటీ వస్తా ఉంది. ఇప్పుడు టీడీపీ రాజు పరిపాలిస్తున్నాడు, తర్వాత వైసీపీ రాజు వస్తాడు. అందువల్ల ఏ రాజు దగ్గరికి ఎలా వెళ్ళాలనేది మాలాంటి సామాన్యులు కూడా అర్థమవుతా ఉంది. ఇంకా చెప్పాలంటే మీరు తీసుకునే ప్రతి జీతం కూడా మాలాంటి వాళ్ళని కట్టే పన్నుల నుంచి కాబట్టి నేను చెప్తా ఉంది ట్యాక్స్ కూడా టీడీపీ వాళ్ళే కట్టమని చెప్పండి. ఈ సంవత్సరం టీడీపీ వాళ్ళు 5 వేలు కడతారు, వాళ్ళు కట్టే పన్నుల నుంచి పథకాలు ఇవ్వండి. అలాగే వైసీపీ వస్తే వైసీపీ వాళ్ళు పన్నులు కడతారు. అలా సామాన్యులకి ట్యాక్స్ బాధ కూడా తగ్గే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు వెళ్తా ఉంది రాచరికి పోకూడదు. ముఖ్యంగా చూడటానికి ప్రజాస్వామ్యంలో కనబడతా ఉన్నా మీరు వెళ్తున్న విధానం రాజకీయ విధానం కాబట్టి ఇంత గట్టిగా ఇంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని చెప్పదలుచుకుంటున్నా.